కంట్రోల్ ప్యానెల్. ఇక్కడ మీరు మీ కంప్యూటర్లో ఉన్న రకరకాల పార్ట్స్కి ప్లస్ మీ కంప్యూటర్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన సెట్టింగ్స్ చూడొచ్చు, వాటికి సెటప్ చేసుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా రకరకాల వర్కులు చేసుకునేదానికి కావాల్సిన రకరకాల స్మాల్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. అయితే కంట్రోల్ ప్యానెల్లో ఉండే అన్ని అప్లికేషన్స్ మీరు ప్రైమరీ స్టేజ్లో ఆపరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి కొన్ని ఉంటాయి, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి కొన్ని ఉంటాయి. అట్లా మీ కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ సెటప్ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మిగతా అన్ని ఫాలో కండి. అన్నీ మీరు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రైమరీ స్టేజ్లో మీరు యూజ్ చేసుకోవాల్సిన కొన్ని కాంపోనెంట్స్ మాత్రం చూపిస్తాను, వాటిని మాత్రం యూజ్ చేసుకోండి. మీ కంప్యూటర్ సేఫ్గా నీట్గా వర్క్ అవుతుంది. సో స్టార్ట్ సెట్టింగ్స్ కంట్రోల్ ప్యానెల్ అని ఉంది. ఈ కంట్రోల్ ప్యానెల్లో క్లిక్ చేసినట్లయితే మీకు ఇట్లా రకరకాల కాంపోనెంట్స్ కనిపిస్తాయి. అయితే చూడండి, మీరు సింపుల్గా మీరు వర్క్ చేసుకునేదానికి మీ కంప్యూటర్లో డేట్ అండ్ టైం మార్చాలి, సెట్ చేయాలి అనుకుంటే డేట్ అండ్ టైం డబుల్ క్లిక్ చేయండి మౌస్ తోటి. డేటు టైము ఏది కావాలన్నా మీరు మార్చుకోవచ్చు. చూడండి, ఇయర్ కానీ మార్చుకోవచ్చు. టైం కూడా అదేవిధంగా ఒక్కొక్క పార్ట్లో క్లిక్ చేసి టైంని మార్చుకొని ఫైనల్గా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే మీకు ఆ యొక్క డేట్ టు టైము అప్లై అవుతుంది. ఇదే డేట్ అండ్ టైంని మీరు కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళకుండా కూడా ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ డేట్ అండ్ టైం మీద డబుల్ క్లిక్ చేస్తే టాస్క్ బార్లో అప్పుడు కూడా ఇదే అప్లికేషన్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీ కంప్యూటర్ యొక్క డేట్ అండ్ టైం తప్పుగా ఉంటే ఈ విధంగా మార్చుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని ప్రకారం ఇదే డేట్ అండ్ టైం ప్రకారమే మీరు తయారు చేసిన ఫైల్స్, ఫోల్డర్స్ వీటికంతా కూడా డేట్ ఆఫ్ క్రియేషన్, డేట్ ఆఫ్ మాడిఫికేషన్ అవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ డేట్ అండ్ టైం కరెక్ట్గా పెట్టుకోండి. తర్వాత ఇదే కంట్రోల్ ప్యానెల్లో మీకు కీబోర్డ్ సెట్టింగ్స్, కీబోర్డు ఇవి కూడా కరెక్ట్గా సెట్ చేసి ఆల్రెడీ ఉంటుంది. మీరు అడ్జస్ట్ చేస్తే ఎక్కడైనా స్పీడ్గా వచ్చినట్లు అట్లా కనబడితే టైప్ చేసేటప్పుడు రిపీటింగ్ రేట్ ఎట్లా ఉండాలి, ఒక దీన్ని ప్రెస్ చేసి అట్లానే పట్టుకుంటే ఎంత స్పీడ్గా రిపీట్ అవుతుంది అనేది రిపీటింగ్ రేట్. చూడండి, జీ అనేది ఇంతకు ముందర కంటే ఇప్పుడు స్పీడ్గా వస్తుంది. చూడండి, ఇక్కడ ప్రాక్టీస్ కోసం ఇక్కడ ఇచ్చి ఉంటాడు. అంటే మీరు వేరే దగ్గర ఎక్కడ టైప్ చేస్తున్నా సరే ఇదే స్పీడ్ని ఫాలో అవుతుంది అన్నమాట. కాబట్టి అంత స్పీడ్ అక్కర్లేదు, అట్లా తగ్గించుకో. రిపీట్ డిలే అంటే ఒక వర్డ్ ప్రెస్ చేసినప్పుడు, ఏదైనా ఒక క్యారెక్టర్ ప్రెస్ చేసినప్పుడు కీబోర్డ్లో ఫస్ట్ నుంచి నెక్స్ట్ రిపీట్ అయ్యేదానికి ఎంత టైం తీసుకుంటుంది. షార్ట్ అని ఇచ్చామనుకోండి ఎంబటే రిపీట్ అయిపోతాయి. అంటే కొత్త వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట టైప్ చేసేటప్పుడు. అదే కర్సర్ బ్లింక్ రేటు ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అట్లనే మౌస్కి సంబంధించినవి కూడా మౌస్ మీద డబుల్ క్లిక్ చేస్తే మౌస్ డబుల్ క్లిక్ స్పీడ్ మిడిల్లో పెట్టుకోండి. జనరల్గా ఫాస్ట్ పెట్టుకున్నారనుకోండి చాలా క్విక్గా డబుల్ క్లిక్ చేయాలి అని అర్థం. అట్లనే ఈ యొక్క బటన్స్ని రైట్ బటన్ని లెఫ్ట్ బటన్ గాను, లెఫ్ట్ బటన్ని రైట్ బటన్ గాను మార్చుకోవచ్చు. మార్చేశారు, ఇప్పుడు అదే లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ రావటం లేదు చూడండి, ఇప్పుడు రైట్ క్లిక్ చేయాలి దానికి బదులు. ఓకే, ఆ విధంగా మార్చుకోవచ్చు అనమాట. అది మీకు ఇది కూడా చూపిస్తుంది, ఈ బటన్ ఆ బటన్ గాను, ఆ బటన్ ఈ బటన్ గాను మారిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ పాయింటర్స్ కూడా మీకు జనరల్గా మౌస్ పాయింటర్స్ ఇవన్నీ రకరకాల సిచ్యువేషన్స్లో వచ్చే మౌస్ పాయింటర్స్ కనిపిస్తుంటాయి. ఇది విండోస్ యొక్క డిఫాల్ట్ స్కీము. వేరే స్కీమ్స్ కూడా మీరు అప్లై చేసుకుని ఆ యొక్క మౌస్ పాయింటర్స్ని మార్చుకునే అవకాశం ఉంది. చూడండి, మౌస్ పాయింటర్స్ మారుతాయి అన్నమాట. ఓకే, డిఫాల్ట్లో అయితే
విండోస్ డిఫాల్ట్ ఉంటుంది. విండోస్ డిఫాల్ట్ స్కీము ఇది మనం జనరల్గా వచ్చేది. అదే పాయింటర్ యొక్క ఆప్షను, దీనికి పాయింటర్ స్పీడ్ ఎలా ఉండాలి, ఇట్లా మూవ్ చేసినప్పుడు మౌస్ని ఎంత స్పీడ్గా మూవ్ కావాలి, పాయింటర్ ట్రైల్స్ అంటే పాయింటర్ మూవ్ అవుతుంటే ఇట్లా వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా అదేవిధంగా వీల్ కంట్రోల్, నంబర్ ఆఫ్ లైన్స్ అట్ ఎ టైం, ఎన్ని లైన్స్ మూవ్ కావాలనే దానికి మధ్యలో వీల్ని మూవ్ చేసినప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా డిస్ప్లే ఉంది. డిస్ప్లేలో మీ యొక్క కంప్యూటర్ యొక్క డిస్ప్లే ఎన్విరాన్మెంట్ మొత్తం మార్చుకోవచ్చు. ఇక్కడ థీమ్స్ ఉంటాయి. ఆ థీమ్స్ ప్రకారం మీరు మొత్తం కంప్యూటర్ యొక్క ఎన్విరాన్మెంట్లో ఉండే ఐకాన్స్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు అవుతాయి అన్నమాట. అదే ఇంతకు ముందరలాగే కావాలంటే కరెంట్ థీమ్ అప్లై అంటే మామూలుగా ఎట్లా ఉందో అట్లా అప్లై అవుతుంది. అట్లానే డెస్క్టాప్ మీద మీకు చూడండి ఒక పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఈ పిక్చర్ కాకుండా వేరే పిక్చర్ రావాలనుకోండి, ఆ పిక్చర్ని మార్చుకోండి, అప్లై అనండి. బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చిన పిక్చర్ అప్లై అవుతుంది. ఓకే, వేరే పిక్చర్లు ఏమన్నా ఉంటే వాటిని కూడా బ్రౌజ్ చేసుకొని మీ నచ్చిన పిక్చర్ని మీరు సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు అనమాట. అట్లానే స్క్రీన్ సేవర్, మీరు ఇప్పుడు ఎన్ని మినిట్స్ వెయిట్ చేస్తే, అంటే ఏ మౌస్ కానీ కీబోర్డ్ కానీ టచ్ చేయకుండా వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. జస్ట్ లైక్ దిస్ ఇలా కనబడుతూ ఉంటుంది, ఏదో ఒకటి మూవ్ అయినట్టు. ఆ స్క్రీన్ సేవర్ యొక్క సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి. అది ఎన్ని నిమిషాల వరకు మీరు కామ్గా ఉంటే రావాలి ఆ స్క్రీన్ సేవర్ అనేది. ఆ స్క్రీన్ సేవర్ వచ్చిన టైంలో మీ యొక్క పవర్ సేవింగ్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చూడండి, రకరకాల మీరు 3D టెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు నచ్చిన టెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన సెట్టింగ్స్ కూడా, స్పిన్నింగ్ టైప్ ఏంటి, ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు. ఓకే, ప్రివ్యూలోకి వెళ్తే మీకు ఎట్లా వస్తుంది అది అనేది కనబడుతుంది. అయితే 30 మినిట్స్ తర్వాత మీరు కామ్గా ఉన్నట్లయితే మౌస్ కీబోర్డ్ ఏమీ టచ్ చేయకుండా ఆటోమేటిక్గా అదే వస్తుందన్నమాట. ఓకే, ఇట్లా రకరకాల స్క్రీన్ సేవర్స్ ఉంటాయి. ఇట్లానే మార్క్యూ, ఈ విధంగా ప్రివ్యూ వస్తుంది. అట్లనే అపీరియన్స్ని కూడా మీరు మార్చుకోవచ్చు. విండోస్ యొక్క టోటల్ అపీరియన్స్, ఈ బాక్సులు ఎలా రావాలి, డైలాగ్ బాక్సెస్, విండో యొక్క స్టైల్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ స్కీమ్స్ ద్వారా మార్చుకోవచ్చు. సెట్టింగ్స్లో మీ యొక్క కలర్ సెట్టింగ్స్ ఉంటాయి, వాటిని ఏం అడ్జస్ట్ చేయక్కర్లేదు మీరు తెలియకుండా. ఇప్పుడు నేను ఆ యొక్క క్వాలిటీ అడ్జస్ట్మెంట్స్ అనేది ఉంటుంది, అది మీ హార్డ్వేర్ సెట్టింగ్స్ని బట్టి మీ క్వాలిటీ అడ్జస్ట్మెంట్స్ కూడా ఇట్లా పెంచుకొని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మొత్తం సెట్టింగ్స్ మారే, అన్నీ చిన్నవిగా వచ్చేస్తాయా, క్లారిటీ హై రెజల్యూషన్ వచ్చిందా, కానీ మీ మానిటర్కి రికమెండెడ్ ఎంత ఉందో దాని ప్రకారమే మీరు మార్చుకోండి. మళ్ళీ ఇంతకు ముందర ఎలా ఉందో అలానే సెట్ చేస్తాను. దట్స్ ఆల్. ఇంతవరకు మీరు విండోస్ కంట్రోల్ ప్యానల్లో చేయొచ్చు. తర్వాత మిగతావన్నీ కూడా హార్డ్వేర్ మెయింటెనెన్స్ కోసం హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూస్తారు. మీరేం వాటిని టచ్ చేయకండి, ప్రైమరీ స్టేజ్లో ఉన్నారు కాబట్టి.